బొగ్గు ధూళి, పాడైన రహదారి పరిస్థితులు, అత్యంత తక్కువ రవాణా ధరల వల్ల మేము తీవ్రమైన ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయామని, అయినా ప్రజలకు ఇంధనం సరఫరాలో అంతరాయం కలగకుండా మేము సేవలు కొనసాగిస్తున్నామన్నారు. కానీ డిపో అధికారుల దుర్వ్యవహారం, మా ఫిర్యాదులపై నిర్లక్ష్యం, మళ్లీ జరిగే బెదిరింపులు మా సహనాన్ని పూర్తిగా నశింపజేశాయన్నారు. ఇప్పుడు మేము లారీలను నిలిపివేయడం, అవరుద్ధ జాత చేయడం తప్ప మరో మార్గం లేదని వాపోతున్నారు. మొత్తం ట్రాన్స్పోర్ట్, ఆల్ ట్రాన్స్పోర్ట్స్ కృష్ణపట్నం పోర్ట్ బీపీసీఎల్ ట్రాన్స్పోర్ట్ తరఫున మాట్లాడుతున్నాను. ఈరోజు మేము కలెక్టర్కి వచ్చి ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే బీపీసీఎల్ టర్మల్ పెట్టి 2 years అయింది. 2 yearsలో మేము అప్పుడు కంపెనీ పెట్టినప్పుడు టెండర్లో పాల్గొన్నాము. టెండర్ వచ్చింది. టెండర్ వచ్చినప్పుడు మాకు అక్కడ టాప్ లోడింగ్ పెట్టి బాటమ్ లోడింగ్ మార్చారు. టాప్ లోడింగ్ నుంచి బాటమ్ లోడింగ్ మార్చాలంటే బండికి ఒక 8 లక్షలు 10 లక్షలు ఖర్చు అవుతుంది. అయినా మేము అదే ప్రైజ్కి తోలుతా ఉన్నాం. ఇప్పుడు దాకా 2 years తర్వాత మాకు రేటు పెంచుతామన్నారు, పెంచలేదు. అదేవిధంగా అక్కడ రోడ్లు భయంకరంగా ఉన్నాయి. పోర్ట్లో మాకు సపరేట్గా రోడ్డు అన్నారు, సపరేట్గా గేట్ అన్నారు. అది ఏమి లేకుండా బొగ్గులో పోవాలి, బొగ్గులో రావాలి. ఆ రోడ్డు సరిలేదు. మేము అప్పటి నుంచి పెట్టుకుంటా ఉన్నాము. ఆ గేట్ కాడ పోవాలంటే 0 point అని ఉంది. పోర్ట్లో కృష్ణపట్నం పోర్ట్లోకి పోవాలంటే 0 point. ఆ 0 point కాడ నుంచి పోవాలంటే కనీసం 4 hours పడుతుంది. బండి ఆపుడే వెళ్ళిపోతుంది. మాకు పోయి మళ్ళీ రావాలంటే 1 లోడే అవుతుంది, 2 లోడ్ రావడం లేదు బండి. కాబట్టి మేమేందంటే కంపెనీకి తెలిపాము, అయ్యా మీరు గేట్ కాడ మీరు మనిషిని పెట్టండి, డైరెక్ట్గా వచ్చేట్టుగా ఏర్పాటు చేయండి అంటే మేము అట్నే చేస్తామన్నారు. ఇప్పుడు దాకా పట్టుకోలేదు. కృష్ణపట్నంలో తిప్పుతానే ఉన్నాము. 2 సంవత్సరాల నుంచి మేమేం ఆపి వాళ్ళ బిజినెస్కి కానీ వాళ్ళ దానికి కానీ ప్రజల్ని ఇబ్బంది పెడదామని కానీ మా ఉద్దేశం కాదు. మేము ఇక్కడికి వచ్చింది ఎక్కడెక్కడి నుంచో మా అలాగే ఎంతోమంది వచ్చింది వ్యాపారం చేయడానికే. కానీ అధికారం దుర్వినియోగం చేసి కేవలం బీపీసీఎల్ కృష్ణపట్నంలో డిపో మేనేజర్ విజయ్ కుమార్ కానీ, అసిస్టెంట్ మేనేజర్ సూర్యన్ కానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ అని ఒక వ్యక్తి మోహన్ రావు అని తిరుగుతూనే ఉంటాడు. వాళ్ళు డబ్బులు వసూలు చేసి ట్యాంక్కి అక్కడ మాకు నష్టాల్లో ఉన్నామని కనికరం కూడా లేకుండా కట్టితేనే బండికి లోడ్ ఇస్తాము లేదా లీవ్ అని, ఇవన్నీ చాలా బాధలు పడ్డాము. ఇవన్నీ చెప్పుకున్నాము బీపీసీఎల్ మీటింగ్స్లో కూడా. బట్ ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు మాకు వాళ్ళ మీద నమ్మకం కోల్పి కలెక్టర్ దగ్గరికి వచ్చి డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చాము. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833445. Hi Nilor, please subscribe to N3 TV.